గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నారాయణమూర్తి అందరూ అంటే చిన్న హీరోలాగా, రామారావు గారు మెయిన్ క్యారెక్టర్. అందులో ఆల్రెడీ మీరు ఆయన విశ్వరూపం చూస్తున్నారు బయట. అవును అన్ని సినిమాల్లో మామూలు కాదు. ఆయన అంటే ఏంటో ముందు భయం, ఆయన దగ్గర వెళ్ళడానికి భయం ముందు. కానీ ఆయన తర్వాత పరిచయం అయ్యి అలవాటు అయిన తర్వాత ఆయనంత సరదా మనిషి ప్రపంచంలో ఎవరు లేరు. బయటికే గంభీరం. ఓ సీన్ ఆయన అంటే రామారావు గారు కాలేజీ వదిలేసి వెళ్ళిపోయే సెండ్ ఆఫ్ అది అంటారుగా, ఆ పార్ట్ ఇస్తున్నారు. అందరు డైలాగులు ఒక్కొక్కటి చెప్తున్నారు. నాకేమో డైలాగులు ఇవ్వాల, అందరికీ డైలాగ్ రాసి ఇచ్చేసారు. నాకు టెన్షను, ఈడు నాకు డైలాగ్ ఇవ్వలేదు. అంతకుముందు ఏదంటే ఏమంటే అన్నీ మీరే చెప్తున్నారు, మాకు కూడా ఏమంటే చిన్న చిన్న డైలాగులు అంటే సరే ఇదిగో తీసుకొని చెప్పిచ్చేవాడు. నారాయణరావు గారు ఏమన్నారు, డేయ్ నువ్వు చెప్తున్నావు ఏంటి, సాధు అంటాడు నన్ను. ప్రసాద్ సాధు. మీది చాలా పొడవు పేరు ఉండేది, దాన్ని ప్రసాద్ కుదించారు, అందులో కూడా సాధు అని. సరే సాధు నువ్వు చెప్పేటాను కాదు సార్, వాళ్ళు డైలాగులు లేవని అంటున్నారు కదండి, వాళ్ళని కూడా ఏడ్చేవాలే, నువ్వు చెప్పు మాకు తెలుసు అన్నాడు. సరే అలాంటిది నాకు ఇంత మొక్కు, ఆయన వెళ్ళిపోతుంటే అసలు నాకు ఇవ్వాలి కదా, నాకు డైలాగ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏం చేస్తావంటే ఇవ్వలేదు. చిన్న లోపల ఫీలింగ్. అంటే హరిప్రసాద్, ఈశ్వరరావు, నారాయణమూర్తి, అటు ముగ్గురు ఆయన ఆర్టిస్టులు. నేను బయట ఉండే కాబట్టి నాకు ఇవ్వలేదు. చూసారా నా బుద్ధి లోపల స్టార్ట్ అయిపోయింది. సరే నా వద్దు సాధు వెళ్ళాను. సార్ డైలాగ్ సార్, ఈ డైలాగ్ కదా అని జేబులోంచి ఒక పేపర్ ఇచ్చాడు. ఇంగ్లీషు పేజీన్నర ఉంది. ఇటు కూడా తిప్పా. ఏంటంటే నాకా రామారావు గారికి అన్న చెప్పుబో అన్నాడు. సార్ నాకు తెలుగు సరిగా రాదు, ఇదేంటాడు బాబు ఇంగ్లీష్ అందరూ జనం అన్నారు కదా. నాకు తెలుసురా, ఏం చేస్తావంటే రామారావు గారిని ఆయన వెళ్ళిపోతున్నారు కదా, నీలో బాధ ఉంటుంది కదా, ఆ బాధని మా అందరూ రావాలి, మా అందరి కళ్ళలో నీళ్లు రావాలి, అందరూ చప్పట కొట్టాలి, ఏం చేస్తావో చేసుకోవాలి. లోపల ఉన్న ఒక నటుడు ఉన్నాడు, అప్పటికప్పుడు మనకు నటుడు ఉన్నారు సార్, నాకే తెలియదు, నేను ఆయనకి చెప్తాను. సరే 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 మెట్లు ఎక్కుతూ, నేను అప్పుడు ఎక్కువగా మన శివాజీ గణేష్ గారి సినిమాలు చూసేవాడిని. ఎప్పుడైతే మౌంట్ రోడ్ వెళ్తే 2-3 సార్లు ఆ సినిమాలు చూసేవాడిని. ఆ భార్య పోయినప్పుడు ఒక సంఘ పథకం అనుకోండి, భార్య పోయినప్పుడు ఆ చిన్న ఇది ఆ ఫీలింగ్తో అలాగే మెయింటైన్ చేస్తాను. అది గుర్తొచ్చింది. సరే నేను కూడా అలాగే కళ్ళు ఆర్పకుండా అలాగే మెట్లు ఎక్కుతూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి నా కళ్ళలో నీళ్ళు స్టార్ట్ అయిపోయింది. ఎదురుగా ఆయన చూస్తే ఆయన కళ్ళలో నీళ్ళు, ఇద్దరు గ్రెజన్ పెట్టుకోవాలి, ఇద్దరు అలా వచ్చేస్తున్నాయి. ఆయన నన్ను హట్ చేసుకొని గట్టిగా అంటే నాకు ఊపిరి రావట్లా. సార్ నాకు ఊపిరి రావట్లేదు సార్, సార్ నాకు కాదు అని తీసి ఇద్దరం కళ్ళు చూసి కట్టన తర్వాత వెరీ గుడ్ బ్రదర్ మాకు 3 తెప్పించారు అనేటప్పటికి మొత్తం అందరు క్లాప్స్ టోటల్గా. అప్పుడు రాళ్లపండి కామేశ్వరరావు గారు అని పెద్ద ఆర్టిస్ట్, ఇంగ్లీష్ ఎక్కువ నాటకాలు ఆడతారని, ఆయన అయితే దగ్గర పిలిచి రే అంటే నేను చిన్నప్పుడు చూసారా, నువ్వులో ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోలేదురా అంబిక, అందరూ టోటల్గా అందరూ కూడా. అప్పుడు అమ్మాయ అని అనుకున్నాను నేను. నారాయణ గారిని ఒరే పాస్ అయిపోయేవారా, ఓకే నువ్వు ఏ వేషాలను వేసుకోవచ్చు ఇక నువ్వు అని ఆయన. అదే రామారావు గారితో జరిగిన ఇన్సిడెంట్. అప్పుడు తర్వాత నాగేశ్వరరావు గారితో ఒక సినిమా, అది కూడా దాసనారాయణరావు గారిదే. నేను కొత్తవాడలో బెస్ట్ హీరోగా అప్పుడు 73లో దగ్గర 7-8 హీరోలు వచ్చాం. బెస్ట్ హీరోగా నేను వచ్చాను. పాత వాళ్ళు అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు. గీత ఫస్ట్ సినిమా నాది. అప్పుడు నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద వస్తుంటే నేను కారు మీద కడేసి కూర్చున్నా. నాకు తెలీదు అంటే అంత గొప్ప ఆయన ఏం లేవాలి అన్నది కూడా నాకు తెలియదు. అంటే అదే గర్వం అని, అది అయ్యి ఉండొచ్చు, అది కూడా తెలియదు, ఏం చూసుకున్న గర్వం. కానీ లోపల భయం మాట, లేవాలా లేచి కూర్చోవాలి అన్నట్టుగా ఉండింది నా పరిస్థితి. ఆయన ఇలా
అంటే చూపులు ఉంటాయి కదా, ఆయన చూపులు వెళ్ళిపోయారు. లోపల నాకు పిగుతుంది, అది గుర్తొచ్చింది ఆయన స్టేట్. సరే ఫస్ట్ రోజు ఆయన రాగానే కాళ్ళకి నమస్కారం పెట్టాను. ఏయ్ నా దగ్గర ఇలాంటివి ఉండవు, అక్కడ పెట్టుకోండి అన్నాడు. సార్ మీరంటే గౌరవం, మేము మాకన్నా వయసులో మీరు పెద్దవాడు, మేము చిన్నవాళ్ళం, ఎందుకు పెడతా ఉన్న దండం? మిమ్మల్ని కాకా పడతాను కాదు, పైగా మీకు వేషాలు కూడా లేవు, మీకు ఉండే సంవత్సరానికి ఒకటో రెండో, నాకు సంవత్సరానికి 10-15 సినిమాలు ఉన్నాయి. ఇలాగే అన్నారు ఆయనతో. మరి ఏంటి అన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, అప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాను, అప్పుడు తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పుడు సర్దిద్దుకున్నానండి అని. ఏడ్చేవాలే రా అని అప్పటి నుంచి ఆయన కూడా మొదలుపెట్టాడు, సాధు రా అని కబుర్లు చెప్పడం. ఆయనతో అలా జరిగిపోయింది, అదొక ఇన్సిడెంట్. ఇంకా కృష్ణ గారు నిజంగా దేవుడు. ఎన్నెన్నో కథలు ఆయన మీద దేవుడిని ప్రతి ఒక్కరు అంటారు. నన్నైతే వాళ్ళ పియ్య ఒకడు, మూర్తి అని ఒకడు ఉన్నాడు. ఏం పెట్టావే ఆయన కృష్ణుడి వేషం వచ్చినా కూడా ప్రసాద్ బాబుని ఏమంటాడేంటి, అలా ఏ మందు పెట్టావా అనేవాడు. నేనేంటంటే ఫస్ట్ సినిమాకే ఎలాగ ఉండాలో అలాగ మామూలు ఇలా అనేవాడిని. ఆయన పెద్ద ఈ నమస్కారాలు ఇవన్నీ ఉండవు, నేను అలాగే వెళ్ళిపోయాను. అది దొంగల బేట త్రిమూర్తి ప్రొడక్షన్లో సైడ్ విలన్ క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూసి ఆ సాయంకాలమే పొద్దున 14 నుంచి నాకు ఒక కబురు, ప్రసాద్ బాబుని పిలవండి, ఆ వేషానికి అతను పెట్టండి. 14 నుంచి అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే కృష్ణ గారిదయ్యా, అది రాత్రి నిన్న చేసావు కదా అందుకు పిలిచారు. ఆయన సైలెంట్గా ఉన్నా, ఏం చెప్పలే ఆయన. అసలు మీకు ఎవరెవరిది ఏ స్టూడియోలు ఏమున్నాయి, ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌస్లు ఏవి ఏమి తెలియదు అసలు. ఇంకా చెప్తున్నాం కదా, ఇంటికి వెళ్ళామా తర్వాత కూడా నాకు అదే, ఎక్కడ ఏ ఆఫీస్ ఉన్నా తెలియదు, ఏ ఆఫీస్కి వెళ్ళడం, కబురుస్తే వెళ్ళటం, షూటింగ్ చేయడం, వచ్చేయడం, మేనేజర్ ఎవరు వస్తారు వారితో మాట్లాడుకోవడం అంతే. కృష్ణ గారితో శభాష్ బేబీ వాళ్ళ పద్మాలయ వాళ్ళతోనే మెయిన్ విలన్ వేషం. దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. అప్పుడు మురళీమోహన్ నుండి ప్రసాద్ జయకృష్ణ ఒక సినిమా తీస్తున్నాడు, ఒక్కసారి జయకృష్ణ కరువు అన్నాడు. ఆ ఆఫీస్ ఎక్కడో ఏంటో నాది అంటే నేను వచ్చి చూపించాలా అన్నాడు జోక్గా. కాదన్నా నాకు తెలీదు వాళ్ళు ఎవరో ఏంటో అని. సరే నీకు అయ్యా అక్కర్లేదు కానీ వాళ్ళు వస్తారులే ఓకే అని. పొద్దునే మేనేజర్, సార్ జయకృష్ణ ఆఫీస్ అండి, మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని. సరే వెళితే అక్కడ బాపు గారు వెళ్ళగానే చొక్కా ఇప్పుడేమన్నా, దీంట్లో చొక్కా ఇప్పమంటాడు ఏంటి, ఎవరు వీళ్ళు అంటే ఆయన ఎవరు కూడా తెలియదు నాకు. బాపు గారు కూడా తెలియదు అంటే పేపర్ నాలెడ్జ్ లేదు, బయట ప్రపంచం తెలియదు, కాబట్టి సినిమాలో కనిపించాలి చేయాలి అంతే. హీరో అయిపోవాలి ఓహో అని కాదు, సినిమాలో కనిపించాలి, ఇంత వేషం ఓకే కనిపించాలి అన్నది మెయిన్. హీరో అవ్వాలనేది లేదు, అది లేదు. అబ్బి అంత ఇది మనకుందని నాకు తెలియదు. వద్దు అన్నదే, ఏదో వచ్చామా 4-5 వేషాలు తీసుకుని వెళ్ళిపోయాం అంతే. సరే తీయమని సార్ చొక్కా ఇప్పాను, నువ్వు పో అన్నాడు. ఏం చూసారు, చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పాను, చూసాడు, పో అన్నాడు. యాక్టర్ కావాల్సింది డైలాగ్స్, డైలాగ్ చెప్పాలి, అసలు ఏ డైలాగ్ అన్నది అసలు అడగడా వెళ్ళిపోయాను. కన్ఫామ్ అయ్యా నువ్వే భీముడు అని ఒక క్యాసెట్ ఇచ్చారు. భీముడు అంటారు ఏమిటని అనుకున్నా. సేవడు అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగా, ఏంటయ్యా ఇది అంటే, పెద్ద వేషం ఇది కృష్ణరాజు గారు వేయాలనుకున్నారు, దీనికి ఒక పాట కూడా ఉంది అని నా భయం పట్టుకుంది. ఈ క్యాసెట్ ఏంటన్నా, ఇది కన్నడంలో తీశారు, ఇది చూసామంటే నీకు ఒక ఐడియా వస్తుంది. సర్లే అన్నాను. అది చూడాలి పక్కన పడేశాను. నాకేంటంటే ఒక అతను చేశాడు ఓకే, బ్రహ్మాండం చేసి ఉండొచ్చు, కానీ చూస్తే డెఫినెట్గా అతని టైపు కాపీ కొడతానా లేదు నేను చేసుకోవాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ప్రతిసారి కంపారిజన్ అనేది చూసుకుంటారు మీరు. అంతేకా మరి అన్నప్పుడు వద్దు అని మనసులో అనుకొని చూడాల. వీళ్ళు అడిగారు చూసావని, చూశానండి నేను. సరే బాగా చేసుకోవాలని కృష్ణరాజు గారు అందరు మురళీమోహన్ అందరు
ఒక రోజు 2 రోజులు అలాగ ఆ క్యారెక్టర్ ఎక్కడికి పోతే నాకు నేను చాలా పెద్ద వేషం మనం ఇక చాలా జాగ్రత్తగా చేసుకోవాలనుకున్నాం పోటీ అప్పుడేంటి మాకు అందరు కుర్రోళ్ళతోనే పోటీ వాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు వీడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు మనం ఎందుకు తక్కువలో ఉన్నాం మనం కూడా ఎక్కువ చేయాలి ఇదే తప్ప యాక్టింగ్ ఇది కాదు ముందు పోటీ అంతే వాళ్ళ నుంచి మనం గొప్పవాడు అయిపోవాలి మన ఊరి పాండవులు మన పాండవుల్లో భీముడి క్యారెక్టర్ పెద్ద పేరు వచ్చింది ఓవర్ నైట్ రిలీజ్ అయిన 2వ రోజే దగ్గర ఒక 30-40 సినిమాలు స్టిల్ ఇప్పటిదాకా కూడా అదే తర్వాత నా క్యారెక్టర్ చాలా వేషాలు వేసాను అన్నింటిలో మంచి పేరు కానీ చెప్పుకోవడానికి ముందు నాకు మనోహర్ పాండవలే చాలా మంచి పేరు వచ్చింది అలాగా కృష్ణరాజు గారిది కృష్ణ గారితో అయిపోయింది